నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సేబీ రిజిస్టర్ కాదు. నేనే స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మైండ్ స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. ఇది కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు ట్రేడ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఇంక లైవ్‌లోకెళ్దాం ఈరోజు. లైవ్‌లోకెళ్తే ఫస్ట్ నిఫ్టీలో ఎంట్రీ. ఏంది? ఇది నా ఎంటైర్ జోన్. నా ఎంటైర్ జోన్ దగ్గర నుంచే నేను రోజు చెప్పేది ఒకటే. నా బ్లూ లెవెల్, ఆ బ్లూ లెవెల్‌తో టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసినాక ఆ ప్రైస్ ఓపెన్ అయినాక ఎలా బిహేవ్ చేస్తుంది? ఏం చేస్తుంది? నా జోన్ దగ్గరికెళ్ళినాక ఏం చేస్తుందనేది బిహేవ్ చేసి ఎంట్రీ తీసుకుంటా. ఇప్పుడు నేనెలా తీసుకున్నాను? నా జోన్ ఎలా అంటే ఎలా తింటుంది? అలా కూడా రీడ్ చేయాలి. ఎలా తింటుంది నా జోన్‌ని? ఫస్ట్ ఎళ్ళింది. నా ఫ్రీ స్పేస్‌ని టచ్ అయింది. కిందకొచ్చింది. అంటే టెస్ట్ చేసింది. ఎస్ఎల్ అంటే ఎంటైర్ నా జోన్ టచ్ అయ్యేదాకా ఎస్ఎల్ తినొద్దని నాకు తెలుసు. మళ్ళీ ఏం చేసింది? ఎళ్తూనే నా ఎంటైర్ జోన్ టచ్ అయిపోయి పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. పైకి పోయి క్లోజింగ్ ఇచ్చిందంటే ఇది సపోర్టు. ఏంది? ఇది సపోర్టు. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిద్ది మళ్ళీ. రిజెక్ట్ అయినప్పుడు ఈడకొచ్చి సపోర్ట్ తీసుకొని పైకెళ్ళాలి. న్యూ హై క్రియేట్ చేయాలి. సపోర్ట్ తీసుకొని క్రియేట్ చేయాలి. ఇదేం చేసింది? సపోర్ట్ తీసుకోలా. మధ్యలో నుంచే పైకెళ్ళింది. మధ్యలో నుంచే పైకి పోయిందంటే నాకు తెలిసి ఏంది? ఈ జోన్‌ని బ్రేక్ చేయబోతుంది. హెవీ స్పీడ్‌తో బ్రేక్ చేయబోతుంది. అదే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోయినాక ఇవి తినకుండా మళ్ళీ ఇక్కడి నుంచి గాని రిజెక్ట్ అయితే ఇక్కడి దాకా వస్తదని నమ్మకంతో ఎంట్రీ తీసుకొని అదే యత్నంలో ఈడ గాని క్లోజింగ్ బేసిస్ మీద క్యాండిల్స్ క్లోజ్ అవుతూ ఉంటే ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి రెండో క్యాండిల్ క్లోజ్ చేసి వెయిట్ చేస్తావు. లేకపోతే ఈ జోన్ దగ్గరికి వచ్చేదాకా చూసి కుదిరితే ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే ఈ జోన్ అనేది సపోర్ట్‌గా పనిచేస్తది. లో లెవెల్‌లో. ఇప్పుడేం చేసింది? నాకు తెలుసు. ఎందుకు తెలుసు? ఈ ఎంటైర్ జోన్‌ని ఎలా చేసిందంటే హెవీ స్పీడ్‌తో బ్రేక్ చేయబోతుంది అని చెప్పి ఎంట్రీ తీసుకున్నా. ఎప్పుడు? ఈడ హైని తినేసినాక ఇక్కడ 2 క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తున్నాక ఎన్ని గంటలకి? ఇది. 2 క్యాండిల్స్ ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఎన్ని గంటలకి? 1:20కి 1:25కి ఎంట్రీ. ఈ లోన్ బ్రేక్ చేసేటప్పుడు. 15 పాయింట్లు ఎస్ఎల్. ఓకే. ఎంట్రీ తీసుకున్నాను. ఇదే ఫ్లోలో వచ్చిద్దా? మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేసుకుంటదా? ఇంకో ఫాలోఅప్ క్యాండిల్ ఏసిందా? ఎలా? ఇక్కడ గాని ఇంకో ఫాలోఅప్ క్యాండిల్ ఏసిందా? ఇంక ఈ జోన్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఈ జోన్ కాడ నుంచి పడద్దని. అందుకని చెప్పి ఎంట్రీ తీసుకున్నా. ఇప్పుడు కన్ఫర్మేషన్ లెగ్‌లో ఉంది. ఓకే. కానీ ఆలోపే మనకి ఒక 20 పాయింట్లేమో వచ్చినట్టుంది. ఎంతొచ్చింది? 10 పాయింట్లొచ్చింది. చూద్దాం ఏం చేస్తదో. 15 పాయింట్లు పెట్టాము. ఇప్పుడే ఎంట్రీ తీసుకుంది. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే. ఫ్రైడే అనేదానికి ఒక ఇదుంది. అది మన ట్రైనింగ్‌లో భాగం అది. అందుకని జెప్పే ఒక మూమెంటం వస్తదని జెప్పే ఈ ఎల దాంతో పాటు కంపేర్ చేయాలి. ఏంది? ఇవన్నీ నీ ట్రేడింగ్‌తో కంపేర్ చేయాలి. ఏంది? నీ లెవెల్ దగ్గర ఇలా బిహేవ్ చేస్తుంది. అందులో ఈరోజు ఫ్రైడే. మీకిక్కడ మూమెంటం రాపోయినా చూసారా? దీంట్లో చూసారా? ఎలా వస్తుందో మూమెంటం? దీంట్లో ప్రైజ్‌లో రాపోయినా చూడు. దీంట్లో ఎలా వస్తుందో. ఎందుకంటే స్ట్రెంత్. ఇలాంటి సింటమ్ ఏర్పడితే ఇలాగే ఏర్పడద్ది. ఓకే. ఇలాంటి సింటమ్ ఏర్పడిందంటే జోన్‌కి ఇలాగే ఏర్పడది. హెవీ స్పీడ్‌తో బ్రేక్ చేస్తది. ఇది చూడు ఆప్షన్ చూడు ఎలా వస్తుందో. ప్రైస్ రాబల్లే. ఆప్షను స్ట్రెంత్ ఉంటే ఆప్షన్ వచ్చేస్తా ఉంటది. ఇంక ప్రైస్ ఏం చేస్తది ఎనక ముందుగా వచ్చేస్తది. అది. ఓకే. దీంట్లో స్ట్రెంత్ ఉంది. నువ్వు వెయిట్ చెయ్యి. అది ఎంట్రీ. రోజు ఒకేలాగుంటాయి ఎంట్రీలు. రోజు వేరే విధంగా అంటే ఒక్కో రోజు ఒక్కో విధంగా కాదు. రోజు జోన్సే చెప్తున్నాను. ఆ జోన్స్ కాడ్నుంచి అది ఎలా తింటే ఎలా ఎంట్రీ తీసుకోవాలనే చెప్తున్నాను ప్రతిరోజు. ప్రతిరోజు సక్సెస్‌లోనే ఉన్నాను. ఎస్‌ఎల్ పోయే రోజు పోతుంది. 10లో 3 సార్లు నాదే పోద్ది. ఓకే. తర్వాత మన మెయిన్ ఏంది? ఇది కన్ఫర్మేషన్ వస్తేనే తీసుకుంటాం. లేకపోతే సాయంత్రం దాకా పోతా ఉన్నా గమ్ముగా ఉంటాం. ఎక్కడ నీకు ఎంట్రీ కూడా చూపియదు. నా జోన్ ఏడుంది? ఈ జోన్‌కి ఏమన్నా చూపించిందా పొద్దున్నే నిఫ్టీ? ఏం చూపియలా. అందుకని చెప్పి ఇక్కడి నుంచే వెయిట్ చేసి ఇక్కడి నుంచే తీసుకున్నా. మధ్యాహ్నం అయింది అది కన్ఫర్మ్ చేసాకి. అప్పటిదాకా నేను వెయిట్ చేశా. ఓకే. నా మెయిన్ వచ్చి స్టాక్స్. ఇది నిఫ్టీలో కన్ఫర్మేషన్ ఉంటేనే తీసుకుంటాను. అదే స్టాక్స్‌లో ఫుల్లీ కన్ఫర్మ్ చేసి మంచిగా ఇస్తాయి. ఎందుకంటే స్టాక్స్‌లో రిస్క్ అనేది తక్కువగా ఉంటది. మనకి రివార్డ్ అనేది ఎక్కువగా ఉంటది. నిఫ్టీ అనేది అది ప్రతి స్వింగ్‌ని, ప్రతి క్యాండిల్‌ని రీడ్ చేస్తుండాలి. అప్పుడే నీకు ఎంట్రీ దొరకద్ది. అదనుకో మన జోన్ ఎంటైర్ జోన్ తినేసిందా తీసేసుకుంటాం.
ఇప్పుడు ఏవే వెయిట్లో తీసుకున్నాను చెప్తా. ఫస్ట్ అల్ట్రాటెక్. అల్ట్రాటెక్ పొద్దున్న ఎక్కడ తీసుకున్నా తెలుసా? ఇది నా జోన్. నా జోన్కి నేను ఏం చేసింది, వచ్చి టచ్ అయింది, ఈరోజు కిందే ఓపెన్ అయింది. కిందే ఓపెన్ అయింది. దాంట్లో నిఫ్టీలో ఎలా ఉందో దీంట్లో అలాగే. ఇదే ఎంట్రీ. దాంట్లో చెప్పినా అదే, దీంట్లో చెప్పినా అదే. నా అంటే జోన్ అంతే. నా బ్లూ లెవెల్ ఇది. నేను ఇక్కడ నుంచి సెల్ చేసి నా బ్లూ లెవెల్ దగ్గరికి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. నా బ్లూ లెవెల్ దగ్గరికి వస్తే అక్కడ కన్ఫర్మేషన్ బట్టి ఎగ్జిట్ అవ్వాలా ఉండాలా అని చెప్పి నిఫ్టీని సెక్టార్ని కంపేర్ చేస్తూ ఎగ్జిట్ అయిపోతా. నిఫ్టీ ఏంది పొద్దున్నుంచి బులిష్ 2-3 రోజుల నుంచి కంటిన్యూగా 2-3 రోజుల నుంచి పైకి వెళ్తుంది. 2-3 నుంచి కంటిన్యూగా పైకి వెళ్తుంది. అందుకని చెప్పి ఈరోజు పైకి వెళ్తుంది. ఇది రీచ్ అయ్యే లోపల ఇది ఆల్రెడీ నీకు మూమెంట్ ఇచ్చేస్తుంది. కుదిరితే మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకో రీటెస్ట్కి వస్తే. కానీ ఇది ఫండమెంటల్ ట్రేడ్. ఫండమెంటల్ ట్రేడ్ అనేది ఫండమెంటల్గానే చేయాలి. ఓకే, ఇదిగో ఈ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్. ఇది ఎంట్రీ. నాకు 1:4 వచ్చిందా? 1:4 వచ్చినా ఒక్క నిమిషం. ఎందుకంటే ట్రెండ్, నిఫ్టీ ట్రెండ్ బయింగ్. ఆ ఫండమెంటల్ ట్రేడ్ 1:4 వచ్చిందంటే ఎక్కువ. మామూలుగా అయితే బై ట్రెండ్లో 1:2 కంటే ఎక్కువ రాదు. ఈరోజు ఫండమెంటల్ ట్రేడ్లో ఎగ్జిక్యూట్ చేశాను, 1:4 వచ్చింది. అందులో నా బ్లూ లెవెల్ కూడా ఏడా ఉంది, ఎగ్జిట్ అయిపోయా. కుదిరితే సాయంత్రం అయింది, మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. ఇదంతా ఎందుకు? ఇదంతా హోల్డ్ చేయాలి. ఇదంతా ఈ బాధ అంతా ఎందుకు ఇదంతా అంటే ఇదంతా నిఫ్టీ వల్ల ఏర్పడుద్ది. నిఫ్టీ అనేది కంటిన్యూగా బై జరుగుతుంది. అంటే దీని సపోర్ట్, చిన్న సపోర్ట్ తగిలినా బై జరగడానికి ఆస్కారం ఉంది. ఓకే, అందుకని ఇప్పుడు నేను రోజు మీకు చెప్తున్నా, ఏమని చెప్తున్నాను, ఎంట్రీస్ తీసుకుంటున్నాను 1:4 అని చెప్తున్నా. ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. ఇప్పుడు నాకు తెలుసు ఈ నిఫ్టీని కోరిలేట్ చేయడం, సెక్టార్ని కోరిలేట్ చేయడం, ఈ రెండు కోరిలేట్ చేసుకుని 1:2 కూడా ఎగ్జిట్ అయిపోతా ఒక్కో రోజు. ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి నేను ఎగ్జిట్ అవుతా. నేను ప్రతిరోజు 1:4 అంటే నాకు ట్రెండ్ ఫేవర్గా ఉండే నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే నిఫ్టీని సెక్టార్ని కోరిలేట్ చేయడం నాకు తెలుసు కాబట్టి నా ట్రెండ్ ఏం ట్రెండ్ అనేది అర్థం అయిపోద్ది. 1:2కి 3కి ఎగ్జిట్ అయిపోతా ఆ ఫ్లో. మీరు అనుకోవచ్చు నేను రోజు పెడుతున్నా కదా దాంట్లో ఈ అసలు పోయి ఉంటుందని ఎత్తుక్కుంటా ఉండొచ్చు. కానీ నేను ఎగ్జిట్ అయిపోయి ఉంటా నిఫ్టీని దాన్ని సెక్టార్ని కంపేర్ చేస్తూ. నేనేమంత ఆషామాషిగా అసలు ఇచ్చేయను. ఓకే, అది. నెక్స్ట్ ఏం చేశాను, టాటా స్టీల్. మామూలుగా రాలే, ఇదిగో ఇది టాటా స్టీల్. నా ఎంటైర్ జోన్ ఇది. నా ఎంటైర్ జోన్ టచ్ కాల. ఈడ జోన్ని రీడ్ చేయడం కూడా ప్రతిరోజు జోన్ రీడ్ చేయడమే చెప్తున్నా. నా జోన్లోకి ఎంటర్ అయింది. ఓకే, ఇది నా లెవెల్. ఇదిగోండి, ఇదిగో 7 ఉంది కదా, ఇది నా లెవెల్. అంటే జోన్లోకి ఎంటర్ అయింది. జోన్లోకి ఎంటర్ అయినాక ఏం చేసింది, జోన్ని మళ్ళీ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఎక్కడ దాకా పోయింది, మళ్ళీ దీన్ని టచ్ అయింది. ఒకసారి టచ్ అయింది, ఓకే, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది. రెండోసారి టచ్ అయింది, మళ్ళీ టచ్ అవ్వచ్చుగా, అంటే 2 సార్లు. మూడోసారి టచ్ అయింది. మూడోసారి టచ్ అయినప్పుడు ఇంక వెళ్ళిపోవాలి. బ్రేక్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే 2 క్యాన్ని బ్రేక్ చేస్తుందో ఎంట్రీ, దానిపైనే స్టాప్ లాస్. కళ్ళు మూసి చేసే లోపల అయితే మామూలుగా రాల. ఏంది అదే ఫ్లో. ఇదే ఎస్ఎల్ వచ్చి, ఇదే ఎస్ఎల్, ఇదే ఎంట్రీ. ఎంత వచ్చినా కళ్ళు మూసి తెరిచేలోపు అసలు ఇంకా ఏడా గ్రీన్ క్యాండిల్ ఇలా. ఏది నీ సపోర్ట్, నా సపోర్ట్ ఇక్కడ ఏడో ఉంది, ఇదిగోండి ఇక్కడ ఏడో ఉంది. ఒక్కటి కూడా గ్రీన్ క్యాండిల్ ఇట్లా. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్తో ఒక రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్ హైయర్ అయ్యేస్తుందో అప్పుడు ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం చేసింది, ఇక్కడ యాడ్ వేసింది, వస్తూ ఉంది కదా. ఇక్కడ ఎక్కడ వేసింది, ఒక రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి హైయర్ అయ్యి ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసి ఈ 2 క్యాండిల్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఏడ కన్ఫర్మ్ అయిపోయింది. ఏడ ఎగ్జిట్ 1:5కి ఎగ్జిట్. కళ్ళు మూసి లోపల 1:5 వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయాం దీంట్లో. కన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు తెలుసు ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎలా ఎంట్రీ చేయాలి, ఎలా ఎస్ఎల్ పెట్టాలి, ఎప్పుడు ఎలా తీసుకోవాలి, 1:3 తీసుకోవాలా, 1:3 తీసుకోవాలా, 1:4 తీసుకోవాలి అనేది నాకు తెలుసు. దాన్ని బట్టే తీసుకుంటా. ఏ రోజు ఎలా తీసుకోవాలో అలాగే తీసుకుంటా. నిఫ్టీ బీభత్సంగా ఎంటైర్ మార్కెట్ బై జరుగుతుంటే నేను 1:4 కోసం ఎందుకుంటాను, ఎగ్జిట్ అయిపోతా 1:2 తీసుకొని. నా ఫేవర్గా ఉంటే అదే ఫ్లోలో వస్తూ ఉంటే కూర్చొని ఉంటా. ఎలాంటి సింటమ్స్ కోసం, నా లెవెల్ ఏదైనా సపోర్ట్ లెవెల్ టచ్ అయినప్పుడు ఒక రెడ్ క్యాండిల్ వేసి ఆ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంటాయి. ఆ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు నా ఎగ్జిట్ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ అవన్నీ బయింగ్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, అది ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయిపోయినాక ఎంట్రీ తీసుకున్నాం అనుకో, అసలు మామూలుగా కన్ఫర్మ్ అయిపోయిన ఎంట్రీ తీసుకున్నాక 1:4 దగ్గరికి వచ్చినాక ఎగ్జిట్ అయిపోవాలి. అదేంది చెప్తావు చూడు. టెక్కెంలో తీసుకున్నా. టెక్కెంలో ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నా, ఇదిగో జోను. రోజు నేను చెప్పేది నా జోనే. దేంట్లో చెప్పిన ఇదిగో నా లెవెల్ ఏడుంది. నా లెవెల్ ఏడుంది, ఎంటైర్ జోన్లోకి ఎంటర్ అయింది, టచ్ అయింది. చెప్పాగా టచ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంటైర్ జోన్ని టెస్ట్ చేసుకొని పైకి పోవాలి. ఇది ఏం చేసింది, ఫ్రీ స్పేస్ కానించి పైకి పోయింది. ఫ్రీ స్పేస్ కానించి పైకి పోయిందంటేనే దీన్ని హెవీ స్పీడ్తో బ్రేక్ చేయబోతుంది.
లేకపోతే ఇదే ఫ్లోలో నుంచి లోవర్లో వేసుకునేటప్పుడు ఈ సపోర్ట్ తీసుకొని పైకి పోయి హై వేసినప్పుడు ఇంక వెళ్ళిపోద్ది పైకి. ఓకే, ఇలాంటి సింటమ్ ఏర్పడిందంటే దీన్ని స్పీడ్గా బ్రేక్ చేయబోతుంది. అప్పుడు నిఫ్టీ కూడా కన్ఫామ్ అయిపోయింది నాకు. ఎంట్రీ తీసుకున్నా, ఎక్కడ పెట్టే అసలు దీనిపైన పెట్టా 1:4 వచ్చి ఎగ్జిట్ అయిపోయి. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీని కన్ఫర్మ్ చేస్తూ తీసుకుంటున్నాం. నిఫ్టీ బయింగ్లో ఉంది, ఒక మూమెంట్ వస్తుందని తెలుసు, హెవీ మూమెంట్. అందుకని దీంట్లో ఎంట్రీ ఇచ్చా. దీంట్లో కూడా 1:4 తీసుకున్నాను. ఇది ఇదే అసలు ఇదే ఎంట్రీ. అదే 1:5 అదే ఫ్లోలో వచ్చేస్తుంది. ఏం చేసింది? బ్రేక్ చేసిందా? ఎన్నిసార్లు పోయిందా నా సపోర్ట్ని తీసుకొని మళ్ళీ ఎక్కడ దాకా నా ఎంట్రీ దగ్గరికే పోద్ది. ఎందుకంటే నాకు తెలుసు పోదని. ఇంతసేపు హోల్డ్ చేయగలరా అమ్మా? ఈ పాటికే ఎంతమందికి అడుగులు పుట్టేస్తుంది ఎంట్రీ తీసుకున్నాక. ఎంత భయంగా ఉంటుంది. ఉమ్, కానీ మన క్యాప్చర్ ఏంది మన దాంట్లో యూట్యూబ్లో భయం లేకుండా ట్రేడింగ్ ఎలా చేయాలి, ప్రాఫిట్స్ ఎలా పొందాలి, అది ఎలా. ఇప్పుడు 3-4 సార్లు టెస్ట్ చేసినా సరే నువ్వు ధైర్యంగా కూర్చోవాలి. అసలు పోతే పోద్ది 10లో 3 సార్లు పోతుందిగా. పోయే రోజు ఎలాగ రూపాయి ఇచ్చేస్తున్నావా, తీసుకున్న రోజు ప్రతిరోజు 4 రూపాయలు తీసుకుంటావా. చూడు, నేను ఇక్కడ నిఫ్టీని పెడతాను. ఓకే, చూపిస్తా చూడండి. నిఫ్టీని సెక్టార్ని, సెక్టార్ ఏది, నిఫ్టీ నిఫ్టీ ఐటీ, నిఫ్టీని దాని సెక్టార్ని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఎంట్రీలు తీసుకుంటా. నా ప్రాఫిట్ వస్తుంది కదా, రోజు ప్రాఫిట్లోనే ఉంటా. లాస్లో అయితే ఉన్నాం, ఎందుకంటే ఏ రోజు ఏం జరగద్ది, బయింగ్ ట్రెండ్లో ఉంటే ఏం చేయాలి, సెల్లింగ్ ట్రెండ్లో ఉంటే ఏం చేయాలని చెప్పి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ మార్కెట్లో కూర్చున్నప్పుడే. ఇవన్నీ రూల్స్, ఇవన్నీ రూల్స్, సైకలాజికల్ రూల్స్. ఎక్కడ ఏడ దొరకవు. ఏ చార్ట్లో చూపించేది కాదు, ఏం చేయాలనేది చార్ట్లో చూపించేది కాదు. కొన్ని కొన్ని చెప్తేనే అర్థమవుతాయి. అన్ని చార్ట్లో చూపించలేం, ఎగ్జాంపుల్ రూపంలో చెప్పగలగాలి. అప్పుడే మైండ్లో స్టేబుల్ అవుతుంది. ఎక్కడ దొరకవు. నువ్వు 1:4 వచ్చినప్పుడు ఎగ్జిట్ ఎందుకు అవ్వాలి అనేవి ఎన్ని రూల్స్. ఓకే, అది నెక్స్ట్ ఇంకోటి ఇది రిలయన్స్లో చేశాను. రిలయన్స్, ఇది రిలయన్స్లో మార్నింగ్ ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ ఇది ఎందుకు ఎక్కడ దాకా తీసుకున్నా, ఇక్కడ ఇలా వేసిపోయింది కదా, ఇక్కడ దాకే పొద్దున మూమెంట్ తెలుసుగా. బయింగ్ జరుగుతుంది కాబట్టి దీంట్లో ఒక ఎంట్రీ స్కాల్పింగ్ ముందు బతుకుండాలిగా మనం. స్కాల్పింగ్ తీసుకొని ఇది హై రైల్లో స్ట్రక్చర్లో ఉంది, ఇది ఏ దాకా వెళ్ళి ఇదిగో ఈ లెవెల్ దాకా వెళ్ళొద్దని తెలుసు. ఆలోపే ఇక్కడ నుంచి నాకు ఇక్కడ కొన్ని సింటమ్స్ ఉంటాయి. ఈ సింటమ్స్ని బట్టే ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటా, ఇక్కడ రాగానే ఎగ్జిట్ అయిపోతా. ఈ యత్నంలో నాకు 1:4 వచ్చేసింది. ఈ యత్నంలోనే 1:4 అనేది వచ్చేసింది. ఉందండి, చూపిస్తాను. ఇది ఎంట్రీ. ఈ యత్నంలో నాకు 1:4 వచ్చేసింది. ఇంక ఎగ్జిట్ ఇంకేంది, ఎందుకంటే ఆడ నా లెవెల్ కూడా ఉంది. ఆడ చిన్న చిన్న సింటమ్స్ ఉంటాయి. ఆ సింటమ్స్ని కూడా నువ్వు క్యాప్చర్ చేస్తేనే నీకు ప్రాఫిట్లో ఉండగలవు. నువ్వు మీ ఎంటైర్ కింద పడిపోద్దని కాదు. ఈ ఎంటైర్ కింద పడాలంటే మొత్తాన్ని ఇది మొత్తం ఇక్కడ దాకా పోయినాక ఇలా వస్తే అప్పుడు పడిద్ది. అంతేకాని చూడు, ఇదే సపోర్ట్ తీసుకుంటానే ట్రై చేస్తూ ఉంటుంది. దీని లోపలికి వచ్చింది మళ్ళీ వేసి వెళ్ళిపోద్ది. అది దీంట్లో 1:4. టాటా స్టీల్లో 1:5, టెక్ఎంలో 1:5, ఇంకోటి ఇది అల్ట్రాటెక్లో 1:5. ఓకే, నెక్స్ట్ అపోలో సేమ్. ఇది నా బ్లూ లెవెల్. ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా నా లెవెల్తో కంపేర్ చేస్తూ టెక్నికల్గా రీడ్ చేసి ఫండమెంటల్గా రీడ్ చేసి జోన్ తీసుకొచ్చి ఆ జోన్ కాడి నుంచే చేస్తా. ఏం చేశాను, పొద్దున ఓపెన్ అయింది, నా జోన్ ఎంటైర్ జోన్ని తినేసి కన్ఫర్మ్ చేసింది. నాకు ఎంట్రీ చూపిలే, పొద్దున చూపిలేదు. మళ్ళీ నీట్గా రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వస్తే వదిలిపెడతామా, వదిలిపెట్టాం. మా ఇంచుగా ఎంట్రీ తీసుకుంటాం. ఏంది ఇక్కడ ఏంది, 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందా, ఈ రెడ్ క్యాండిలా, ఇదే ఎంట్రీ, ఇదే ఎస్ఎల్. ఎంత వచ్చినా చూద్దాం. మనకి ఇంకేం లేదు దాంట్లో, ఇంకా మార్చుకోవడానికి ఏం లేదు. 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుందా, ఇంక ఎంట్రీ ఇచ్చావా ఎస్ఎల్ పెట్టావా. ఇంకా నువ్వు తీసుకురావాల్సింది ఈ జోన్సే. ఈ జోన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ఏం తీసుకొస్తావు అనేది ఇంకా అది మన రీడింగ్లో ఉంటుంది. ఓకే, 1:3 వచ్చింది. 1:3 వచ్చింది. ఓకే, అది నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇవన్నీ కాదు మెయిన్, నువ్వు ఈ జోన్స్ తీసుకురాగలగాలి. ఇక్కడ ఎక్కడి నుంచి రీడ్ చేసి క్యాన్ రీడ్ చేసి ఈ జోన్ తీసుకొస్తే అప్పుడు వర్కౌట్ అవుతాయి ఇలాంటి ట్రేడ్లు. అంతేగాని నువ్వు నేను బ్లూ లెవెల్ పట్టుకున్నాను, ఎక్కడి నుంచో చేస్తున్నాను, రోజు సక్సెస్ అవుతున్నా అంటే కాదు. ఈ టెక్నికల్గా ఫండమెంటల్గా దీన్ని రీడ్ చేసి ఈ జోన్ తీసుకొచ్చి చేస్తే సక్సెస్ అయింది. ఓకే, అది అది
చూడండి ఇంకెక్కడ ఇప్పుడు ఈ నా అంటే జోన్ని మొత్తం తినలేదు. ఏమన్నా టాటా స్టీల్లో చెప్పినట్టు 2-3 సార్లు ఏమన్నా టెస్ట్ చేసిందా? టెస్ట్ చేయాలి, అలాగే పడిపోయింది. అంటే ఇది మళ్ళీ పోద్ది. వీళ్ళందరినీ ఎత్తేయడం కోసం ఇలా క్రియేట్ అయింది. ఇక్కడ పోయినాక రేపు దొరికితే రేపు వేస్తుంది వీళ్ళు. అది ఓకే. నిఫ్టీ కన్ఫర్మ్ చేసింది, కన్ఫర్మ్ అయింది నిఫ్టీ. ఈ తాపర్ ఈ టెస్టుల మీద ఎంట్రీలు ఆ లోపు టైం అయిపోద్ది. ఎంత 3. ఇప్పుడు ఏం చెప్పినా ఎగ్జిట్ అయ్యే ప్రాసెస్ కూడా అయిందా? ఏదైతే రెడ్ క్యాండిల్ వేసి బ్రేక్ చేస్తుంటుందో ఎగ్జిట్ మంది. అది 10 పాయింట్లు రాని 5 పాయింట్లు రాని, ఎందుకంటే రీటెస్ట్కి వెళ్ళద్ది. ఆ రీటెస్ట్కి పోయినప్పుడు నీకు మళ్ళీ మైనస్లోకి వెళ్ళద్ది. ఆల్రెడీ టైం ఎంత అయింది? 3 అయింది. ఇంకేంది ఎగ్జిట్. అది ఇవన్నీ పాయింట్స్, రూల్స్, ఇవన్నీ రూల్స్లోనే ఉంటాయి. ఏం చేస్తే ఏం చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎలా సింటమ్స్లో ఏ సింటమ్స్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి, ఏ సింటమ్స్ వస్తే ఎంట్రీ ఇవ్వాలి, ఏ సింటమ్ వస్తే ప్రాఫిట్ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఇవన్నీ భాగం దీంట్లో, ట్రేడింగ్లో భాగం. కానీ ఇవి మాత్రం చెప్పరు. ఎంట్రీ ఆడబెట్టాలి, ఎస్ఎల్ ఆడబెట్టాలి, టార్గెట్ ఎప్పుడు ఇది తప్పగా మిగతా అన్నీ చెప్తారు. ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్, క్యాండిల్ స్టిక్స్, అవన్నీ ఇవన్నీ చాలా చెప్తారు. అవన్నీ పనిచేయి, పనిచేసే వాళ్ళకే పని చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కోర్సు చెప్తున్నారు కాబట్టి మనం వింటున్నాం కాబట్టి అవి పని చేస్తాయి. వాళ్ళకి పని చేస్తాయి, మనం నేర్చుకునే వాళ్ళకి మనకు పని చేయవు. ఓకే. అది వీడంతా మెయిన్ సైకలాజికల్. నువ్వు టెక్నికల్ ఫండమెంటల్ ఎంత నేర్చుకున్నా ఏం చేసినా నువ్వు సైకలాజికల్గా ఎంట్రీ తీసుకునేటప్పుడు అంటే మామూలుగా రాదు ఫియర్. నీకు ఎప్పుడు ఫియర్ ఎందుకు ఎందుకు రా ఎప్పుడు రాదు? ఏ టైంలో రాదు ఫియర్? నీకు ఎలాంటి ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు నేను ఇంత ఈజీగా చెప్తున్నాను ఈ జోన్ పట్టుకొని ఈ లెవెల్ని పట్టుకొని అంటే నేను ఎన్నో బ్యాక్ టెస్టులు, ఎన్నో ఫార్వర్డ్ టెస్టులు లైవ్లో కూర్చొని 5 సంవత్సరాలు చేస్తే ఇలా సింటమ్స్ ఏర్పడితే ఇలా పోద్ది. మార్కెట్లో 10 పాయింట్లు చెప్పి నిఫ్టీలో 10 నుంచి 20 పాయింట్లు పట్టుకుంటే తోపు అంటున్నారు. నేను మాత్రం నేను తీసుకునే ప్రతిసారి నా కన్ఫర్మేషన్ కానీ పొద్దున్నే కానీ ఉందంటే 60 పాయింట్ల నుంచి 100 పాయింట్లు తీసుకుంటున్నా. ఎన్ని పాయింట్లు? 60 పాయింట్ల నుంచి 100 పాయింట్లు. కానీ కొంతమంది కాల్ చేసి వాళ్ళు ఎందుకు చేశారో మర్చిపోయి ముందు ఏంది నా నా వీడియోస్ చూసి నాకు ఫోన్ చేసి ఏంది సబ్జెక్ట్ గురించి అడగకుండా నువ్వు సబ్జెక్ట్ అడుగు, 360 డిగ్రీస్లో ఏ క్వశ్చన్ అయినా అడుగు, ఆన్సర్ చెప్పకపోతే అది వదిలేసి పలానాయన 100 లాట్లతో కొడతాడు, పలానాయన 50 లాట్లతో కొడతాడు, వాళ్ళ ప్రాఫిట్ రోజుకి 1,00,000, 50 లక్షలు, 5 లక్షలు, P&Lలు. సబ్జెక్ట్ కాదు కావాల్సింది. సబ్జెక్ట్ నేర్చుకొని నువ్వు ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలి, నువ్వు ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, నువ్వు టార్గెట్ ఎప్పుడు బుక్ చేయాలి, అది వదిలేసి వాళ్ళు చెప్పారు నువ్వు కొట్టావు, నీకు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియనప్పుడు ఏం చేస్తావు? వాడు చెప్పేదాకా కూర్చుంటావు. వాడు ఏం చేస్తాడు? చెప్పినవాడు ఏం చేస్తాడు? అసలు పోయిందంటే మీ ఖాతాలో వేస్తాడు, ప్రాఫిట్ వచ్చిందంటే ఆయన ఖాతాలో వేసుకుంటాడు. అదే కదా జరిగేది మార్కెట్లో. చూడు, చూస్తున్నాం కానీ రీటెస్ట్కి వెళ్ళింది, చూస్తున్నాం కానీ రీటెస్ట్ చేసింది. అది నువ్వు ఇప్పుడు ఏం చేయాలో, ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకో. కన్ఫర్మ్ చేసింది, రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకో. కన్ఫర్మ్ చేస్తుంది తేడా. మీరు కన్ఫర్మ్ చేసినప్పుడే నువ్వు ఎంట్రీ తీసుకోవాలి. ఇలాగే ఐరే వేసుకుంటూ పోతే నువ్వేంది ఎంట్రీ తీసుకునేది? ఆల్రెడీ ఇది కన్ఫర్మేషన్ లెగ్. నువ్వు ఆల్రెడీ ఆ కన్ఫర్మేషన్ లెగ్ మనం తినేసాం. ఈ కన్ఫర్మేషన్ లెగ్ని ఇది తెలిసినప్పుడు ఈ కన్ఫర్మేషన్ లెగ్ తినేస్తావు. ఇదే ఫ్లో వెళ్ళిపోతే నువ్వు ఇంకా రాక్కు. ఇప్పుడు రీటెస్ట్కి వచ్చినప్పుడు అందరూ ఈ కన్ఫర్మేషన్ లెగ్లో ఎవరు ఉండరు. ఈ తాపర్ రీటెస్ట్కి వచ్చినప్పుడు ఈ లెగ్లో ఉంటారు. కానీ నేను ఈ కన్ఫర్మేషన్ లెగ్ ఈ లెగ్లో తీసుకున్నాం అనుకో, ఈ ఫ్లో వెళ్ళిపోయింది అనుకో 60 నుంచి 100 పాయింట్లు వస్తుంది. 60 నుంచి 100 పాయింట్లు ఇలాంటి ఫ్లో కానీ పట్టుకోగలిగితే వచ్చిద్ది. రీటెస్ట్కి ఎప్పుడు వచ్చిద్దో కూడా తెలుసు, ఎందుకంటే ఆ సింటమ్స్ తెలుసు కదా. అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. 10 ఉన్నాయి, 20 పాయింట్లు ఉన్నాయి. ప్రతిరోజు నేను చెప్పినట్టు మార్కెట్ నాకు ఫేవర్గా లేకపోయినా నేను 1:4 తీసుకుంటాను అనుకుంటున్నారా? లేదు, నేను 1:2, 3కి ఎగ్జిట్ అయిపోతా. నాకు తెలుసు మార్కెట్ నా ఫేవర్గా ఉందా లేదా అని. మార్కెట్ ఓపెన్ అయినాక 10:30, 11 గంటల లోపే అర్థమైపోద్ది మార్కెట్ నాకు ఫేవర్గా ఉందా లేదా. ఫేవర్గా లేకపోతే 1:2, మ్యాక్సిమం అంటే 1:3 ఇది తీసుకొని ఎగ్జిట్ అయిపోతా. ఇంకా ఫ్రైడే హాలిడే ఉన్నప్పుడు మాత్రం నేను హోల్డ్ చేస్తా కొన్ని, ఎందుకంటే నా ఫేవర్గా ఉండేవి. అది ఈ రోజుకి అది. ఓకే.